దుబాయ్ ఆకాశంలో మిసైల్ కనిపిస్తున్నా అక్కడి ప్రజలు ఉద్యోగాలకు వెళ్తూ వారి వారి పనుల్లో నిమగ్నమైపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తమ రక్షణ వ్యవస్థ మేల్కొనుంది. యుఏఈస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్గా పైన మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తూ వారి పరిస్థితిని నియంత్రణలో ఉంచిందని. కనుక ఆత్మీయ సత్యం నేను మీకు చెప్పనా, మన జీవితంలో కూడా ఇలాగే ఎన్నో దాడులు మనపై వస్తున్నాయి. కొన్ని కనిపించే యుద్ధాలు, కొన్ని కనిపించని యుద్ధాలు, వరల్డ్లీ వార్స్ అండ్ స్పిరిచువల్ వార్ఫేర్ అంటాం. కానీ దేవుని పిల్లలమైన మనకు కూడా ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఒక రక్షణ వ్యవస్థ ఉందని తెలుసా? కనిపించని సాతాను అగ్ని బాణాలు మనపై దాడికి వస్తున్నప్పుడు మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనీయకుండా ప్రతి బాణాలను ఇంటర్సెప్ట్ చేస్తూ మనల్ని ఎల్ల వేళలా కునుకక నిద్రించక కాపాడుతున్న ఒక డిఫెన్స్ సిస్టమ్ 24/7 పనిచేస్తుందని తెలుసా? నీవు ఆయన సంరక్షణలో ఉన్నప్పుడు ప్రతి శబ్దానికి, ప్రతి బాణాలకి కూలిపోవాల్సిన అవసరం లేదు. బికాజ్ మై కింగ్ ఇస్ స్టిల్ ఇన్ కంట్రోల్. నా రాజు ఇంకా సింహాసనం మీద ఉన్నాడు. మరణమే నీ ఎదుట నిలిచినప్పుడు బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం అని చెప్పగలుగుతావా? ఒక ప్రశ్న వేసుకో. దేవుని రాకడొచ్చినప్పుడు జీసస్ ఇస్ కమింగ్ అని భయపడుతున్నావా, లేక జీసస్